ప్రజల్లో ఉంటున్నాము. విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. జీవీఎంసీ 74వ వార్డు నెహ్రూ నగర్ సచివాలయంలో అడ్మిన్ సెక్రటరీగా పనిచేస్తున్న గణేష్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇంటి పన్ను పేరు మార్పిడి కోసం ఓ వ్యక్తి నుండి 16,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లుగా బాధితుడు వాపోయాడు. దీంతో చేసేదేమీ లేక ఏసీబీని ఆశ్రయించినట్లు చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ హర్షిత్ నేతృత్వంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హర్షిత అండి, ఏసీబీ డిఎస్పీ విశాఖపట్నం. సో మాకు రీసెంట్ గా ఒక కంప్లైంట్ వచ్చిందండి. పల్లా సత్యబాబు గారు అని చెప్పి, ఇదే నెహ్రూ నగర్ సచివాలయంలో ఉన్నటువంటి ఆయన ఏదైతే వాళ్ళ హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ ని ఆయన పేరు నుంచి వాళ్ళ వైఫ్ పేరుకి చేంజ్ చేయడానికి సచివాలయంలోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గణేష్ అన్న అతన్ని కాంటాక్ట్ అయ్యారు. అయితే 25,000 అమౌంట్ పే చేస్తేనే ఆ ఫైల్ మూవ్ చేస్తామని చెప్పడం జరిగింది. గతంలో 9,000 రూపీస్ ఆల్రెడీ ఇచ్చారు. అది కాకుండా ఇంకొక 16,000 ఈరోజు ఇస్తే గానీ ఫైల్ మూవ్ చేయము అనేసరికి ఈరోజు మాకు